ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4th టెస్ట్ డే 3 కంప్లీట్ అయింది. డే 3కి సంబంధించిన మ్యాచ్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓవర్నైట్ స్కోరు 225. 2 వికెట్లతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ దశలో కూడా భారత బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలేదు. సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలుత ఆచితూచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ బ్యాటర్లు తరువాత వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే 2 హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ తీయలేకపోయారు. అయితే ఈజీ రన్అవుట్ ఛాన్స్ను కూడా భారత ఫీల్డర్లు మిస్ చేశారు. ఆట ప్రారంభమైన కాసేపటికే ఇది జరిగింది. ఇద్దరి మధ్య గందరగోళం నెలకొనడంతో ఒలీ పోప్, జో రూట్ గ్రీజ్ మధ్యలోకి వచ్చి నిలబడ్డారు. అయితే రవీంద్ర జడేజా బౌలర్ ఎండ్కు త్రో విసిరాడు. అయితే వికెట్ల దగ్గర ఏ ఫీల్డర్ లేకపోవడంతో డైరెక్ట్ హిట్ కాకపోవడంతో రూట్ రన్అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఒలీ పోప్ ఇచ్చిన క్యాచ్ను కూడా వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ మిస్ చేశాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ వికెట్కు అవకాశం రాలేదు. మొత్తంగా మూడో రోజు తొలి సెషన్లో వికెట్ నష్టపోకుండా 107 పరుగులు చేసింది. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే భారత బౌలర్లు 2 వికెట్లు తీశారు. ఒలీ పోప్ అండ్ హ్యారీ బ్రూక్లను అవుట్ చేశారు. దీంతో 349 పరుగులకు ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఓ పక్క జో రూట్ మాత్రం పాతుకుపోయాడు. పరుగుల వరద పారిస్తూ మరో సెంచరీ నమోదు చేశాడు. అతడికి బెన్ స్టోక్స్ కూడా జతకట్టడంతో రెండో సెషన్లో ఇంగ్లాండ్ మరో వికెట్ కోల్పోలేదు. కానీ మూడో సెషన్లో ఆతిథ్య జట్టు జో రూట్, జెమీ స్మిత్, క్రిస్ వోక్స్ వికెట్లు కోల్పోయింది. ఆట చివరకు 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. గ్రీజ్లో బెన్ స్టోక్స్ 77 పరుగుల మీద, అలాగే లియామ్ డాసన్ 21 పరుగుల మీద ఉన్నారు. ఇక భారత్ కంటే కూడా ఇంగ్లాండ్ ఇప్పటికే 186 పరుగులు ఎక్కువ స్కోర్ చేసింది. 4వ రోజు ఆటలో భారత బౌలర్లు ఎంత త్వరగా చివరి 3 వికెట్లు తీస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. 4వ రోజు కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లు కాసేపు నిలబడితే భారత్ డ్రా కోసమే ఆడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కంబోజ్, మహమ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు. సో ఫ్రెండ్స్, ఇది డే 3కి సంబంధించిన మ్యాచ్ హైలైట్స్. మరి డే 4 హైలైట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ లోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అర్థమైందా రాజా?